వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. క్రెడిట్ చోరీ, క్రెడిట్ దోపిడీ, ఇలా రకరకాల పేర్లు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పనులకి. ఎందుకనంటే ఆయన చేసిన ప్రతి పని కూడా అంతకుముందు మేము చేసినవే, దాన్ని ఏమాత్రం చేయకుండా ఏదో ఎవరికో బిడ్డ పుడితే పేరు తాము పెట్టుకున్నట్టుగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి క్రెడిట్ చోరీని పదే పదే ఎండగడుతున్నారు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏమాత్రం మొహమాట పడకుండా పదే పదే దాన్ని రిపీట్ చేస్తున్నారు. తాజాగా టిట్కో ఇళ్ల విషయంలో కూడా సూళ్ళూరుపేట దగ్గర టిట్కో ఇళ్ల పంపకం మేమే చేశాము, చాలా ఘనంగా చేశామని చంద్రబాబు నాయుడు గారి సర్కారు పెద్ద బహిరంగ సభ పెట్టి మరి పేర్కొంది. దానికి సంబంధించి అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు మళ్ళీ డేటాతో ముందుకు వచ్చారు. ప్రపంచంలో ఎక్కడ మంచి జరిగినా తన ఖాతాలో వేసుకోవడంలో సిద్ధహస్తుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరోసారి క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. సోమవారం తిరుపతి జిల్లా నాయుడుపేటలో పంపిణీ చేసినటువంటి టిట్కో ఇళ్ల పట్టాలపై 2019-20 సంవత్సరంలో నిర్మించిన ఇళ్లు అని స్పష్టంగా కనిపించడం చూసి సభలోని వారే ముక్కును వేలేసుకున్నారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 21 నెలల్లో రాష్ట్రంలో 5.50 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిందని, గత ఏడాది నవంబర్లో 3 లక్షల ఇళ్లను పేదలకు అప్పగించిందని బాబు చెప్పడం విని విస్తుపోయారు. రెండవ విడతలో భాగంగా నాయుడుపేట మండలం పుదూరు నుంచి 1 లక్ష టిట్కో ఇళ్లతో పాటు మరో 1.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్టు గొప్పలు పోవడంపై నివ్వెరబోయారు. 2019-24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వంలో పూర్తి చేసిన టిట్కో ఇళ్లకు రంగులు వేసి తామే కట్టించినట్టు చెప్పుకోవడం చూస్తుంటే బాబు క్రెడిట్ చోరీలో ఆయనే సాటి అనేలా ఉంది అనేటువంటిది సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2015-16 మధ్య చేపట్టిన టిట్కో ఇళ్ల కాంట్రాక్టుల్ని నాటి టీడీపీ ప్రభుత్వం దోపిడీకి పరాకాష్ఠగా మార్చేసింది. ఆ సంవత్సరం కేంద్రం 1,37,533 ఇళ్లను మంజూరు చేస్తే కేవలం 81 మాత్రమే పూర్తి చేశారు. 2017-18లో 2,39,062 ఇళ్లు మంజూరు చేస్తే 25,818 మాత్రమే పూర్తి చేశారు. నాడు చంద్రబాబు రాష్ట్రంలో ఏ నగరంలో లేనంతగా నిర్మాణ ధరలు పెంచి అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారు. అయినప్పటికీ మంజూరైన ఇళ్లలో 5% కూడా నిర్మాణం పూర్తి చేయలేదు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు నెల్లూరు జిల్లాలో అరకొరగా నిర్మించిన ఇళ్లను హడావిడిగా లబ్ధిదారులకు అప్పగించి ఏదో చేసినట్టుగా బిల్డప్ ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలో 2019 మే నాటికి కేంద్ర ప్రభుత్వం 4.91 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే కేవలం 77,350 ఇళ్ల నిర్మాణం కోసం పునాదులు వేసి వాటిలో 20,000 నిర్మాణం మాత్రమే పూర్తి చేయటం అనేటువంటిది, 20,000 ఇళ్లు మాత్రమే, అందులోనూ 60% పనులే చేయటం అనేటువంటిది గమనించదగ్గ విషయం. ఇంకా 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ హయాంలోనే టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు న్యాయం జరిగింది. ప్రతి చోట ఇళ్ల నిర్మాణంతో పాటు 100% మౌలిక సదుపాయాలు కల్పించాకే లబ్ధిదారులకు అందించారు. మొత్తం 2,62,212 ఇళ్లు అవసరం అని గుర్తించి వాటిలో 1,77,546 ఇళ్లు పూర్తి చేయడంతో పాటు దాదాపు 1,00,000 ఇళ్లని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ విషయం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ శాసనసభ సాక్షిగా అంగీకరించారు కూడా. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనుల్లో దాదాపు 80% పూర్తి చేశారు. టీడీపీ కూటమి అధికారం చేపట్టి 21 నెలల పాలనలో టిట్కో ఇళ్లకి ఎక్కడ స్లాబులు కూడా వేసిన దాఖలాలు లేవు. కానీ క్రెడిట్ మాత్రం తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం. ఇక రాష్ట్రంలో పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించడమే లక్ష్యంగా గత వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం అమలు చేసింది. ఈ పథకం ద్వారా 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల స్థలాలని మహిళల పేరిట ఉచితంగా పంచింది. ఆ ఇళ్ల స్థలాల మార్కెట్ విలువ 1.15 లక్షల కోట్ల పైమాటే. పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం ద్వారా ఏకంగా 17,000కు పైగా వైఎస్ఆర్ జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్ళనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జగనన్న కాలనీల్లో 19 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. వీటికి టిట్కో ఇళ్లు 2.62 లక్షల ఇళ్లు అదనం కాగా ఎన్నికలు ముగిసే నాటికి 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి వైఎస్ జగన్ ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసింది. ఇక సాధారణ ఇళ్లలో 8 లక్షలకు పైగానే వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 1.28 లక్షల స్లాబ్ పూర్తయిన 99,000 ఇళ్లు స్లాబ్ దశలో ఉన్నాయి. ఇందులో చాలా వరకు తుది దశ నిర్మాణాలు పూర్తయినప్పటికీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో స్టేజ్ అప్డేట్ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇళ్లకు స్టేజ్ అప్డేట్ చేసి తామే నిర్మించినట్టు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. గత ఏడాది నవంబర్లో పేదలకు 3 లక్షల ఇళ్లు పంపిణీ పేరిట షో చేశారు. అప్పట్లో అన్నమయ్య జిల్లాలో
చంద్రబాబు లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఇళ్లు జగన్ ప్రభుత్వం 2021-22లో కట్టినవే కావడంతో అప్పట్లో బాబు ప్రభుత్వం అబాస్ పాలైంది. అయినప్పటికీ ఏమాత్రం వెనక తగ్గిన బాబు సర్కారు సోమవారం మరో 2.5 లక్షల ఇళ్లను పేదలకు పంపిణీ పేరిట మరోమారు దుష్ప్రచారానికి తెరలేపింది. ఈ 2.5 లక్షల ఇళ్లలో 1,00,000 గత ప్రభుత్వంలో పూర్తి చేసిన టిడ్కో ఇళ్లు కాగా మిగిలిన 1.5 లక్షల ఇళ్లు కూడా గత ప్రభుత్వంలో నిర్మించిన సాధారణ ఇళ్లు కావడం గమనార్హం. 2024 ఎన్నికల మేనిఫెస్టోలో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున పేదలకు స్థలాలు ఇస్తానని హామీ ఇచ్చినటువంటి బాబు నేటికి ఒక్క గజం కూడా పేదలకి ఇవ్వలేదు. ఇది ఇంకా క్రెడిట్ చోరీ అనేటువంటిది ఎంత దారుణంగా చేశారు అనేటువంటి దానికి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్లు పంపిణీ పేరుతో చంద్రబాబు మరో క్రెడిట్ దోపిడీకి పాల్పడ్డారని, నాయుడుపేట సభలో ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే అని ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు విమర్శించారు. గతంలో ఇళ్ల పంపిణీ పేరుతో పేదలపై భారం మోపిన చరిత్ర చంద్రబాబుది. అయితే వారికి 12,000 కోట్ల రాయితీలు కల్పించి ఇళ్లు నిర్మించి ఇచ్చిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వంలోనే హయాంలోనే పేదలకు ఇళ్ల స్థలాలు తిరుపతి జిల్లాలో 15.659 ఇళ్లు 15,659 ఇళ్లు నిర్మిస్తున్నామని, ఇప్పటి వరకు రాష్ట్రంలో 5.5 లక్షల ఇళ్లు నిర్మించామని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఎన్ని స్థలాలు ఇచ్చారు, ఎన్ని ఇళ్లు కట్టించారో చెప్పాలి అని గోవర్ధన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. 21 నెలల్లో 5.5 లక్షల ఇళ్లు కట్టించామంటూ పచ్చి అబద్ధం చెప్తున్నారు. గతంలో మా ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు ఫినిషింగ్ టచ్ ఇచ్చాక పంపిణీ చేయకుండా ఆగిపోయినటువంటి వాటిని ఈవేళ పంపిణీ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 31.19 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి 21.75 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే 9 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. 2 లక్షల ఇళ్లు ముగింపు దశలో ఉండగా మరో 11 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని నిరూపించేందుకు మేము సిద్ధం. 2019-24 మధ్య నిరుపేదలకు దాదాపు 32,000 కోట్ల విలువైన 72,000 ఎకరాల భూముల్ని పేదలకు పంచిపెట్టిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. 2024 ఫిబ్రవరిలో 1.25 లక్షల టిడ్కో ఇళ్లు కట్టించి ఇచ్చాం. వాటికి రోడ్లు, డ్రైన్లు, ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పించి కేవలం ₹1 రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చిన చరిత్ర జగన్ది. అలా 1,43,600 ఇళ్లను అక్క చెల్లెమ్మలకు వైఎస్ జగన్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. దీన్ని చంద్రబాబు కాదని చెప్పగలరా? ఇంకా 365 ఎస్ఎఫ్టీ టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు 44,304 మందికి ఒక్కొక్కరికి కేవలం 25,000 చెల్లింపుతో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. అలాగే 430 ఎస్ఎఫ్టీ టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు 74,312 మందికి ఒక్కొక్కరికి కేవలం 50,000 చెల్లింపుతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఇక రాజధాని అమరావతి ప్రాంతంలో మొత్తం 25 లేఅవుట్లో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం రాజధానిలో పేదలు ఉండకూడదు అంటూ R5 జోన్లో మొత్తం 50,793 ఇళ్ల పట్టాలని రద్దు చేసింది. ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర అంటూ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా మొత్తం డేటా అంతా చెప్పడం జరిగింది.